విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారింది. విజయవాడ, పశ్చిమ గోదావరి, గుంటూరులోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గత 2 రోజులుగా విజయవాడలో దఫాలుగా వర్షం కురుస్తోంది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో అల్లాడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. అయితే తెల్లవారుజాము నుంచే భారీగా వర్షం కురుస్తుండటంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఇళ్లలో చేరటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారింది. విజయవాడ, పశ్చిమ గోదావరి, గుంటూరులోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. గత 2 రోజులుగా విజయవాడలో దఫాలుగా వర్షం కురుస్తుంది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో అల్లాడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ మీనాక్షి. ఈరోజు చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు అనేది కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజులుగా అంటే ఈ ఎండాకాలం వచ్చిందంటేనే విజయవాడలో 40 డిగ్రీలకు పైబడి మాత్రం ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. 40 నుంచి ఒక్కోసారి 48 డిగ్రీల వరకు నమోదవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎండలకి భయపడే పరిస్థితి, ఎవరూ కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రాని పరిస్థితి ఇక్కడ విజయవాడలో నెలకొంటుంది. అటువంటిది ఈ సంవత్సరం మరికొద్ది రోజుల్లో చూసుకున్నట్లయితే రోహిణీ కార్తె వచ్చిందంటే రోకల్లో కూడా పగులుతాయనేది ఒక నానుడి. ఈ నేపథ్యంలో రోహిణీ కార్తె సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారటం, ఉపరితల ఆవర్తనం నేపథ్యంతో పాటు ఋతుపవనాలు రాక కూడా ఈ సంవత్సరం ముందుగానే రావటం, కేరళను కూడా మరో 2 రోజుల్లో ఋతుపవనాలు తాకనున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాలం కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి. గతంలో అంటే ఎప్పటికన్నా ఒక వారం రోజులు ముందుగానే ఋతుపవనాలు రాష్ట్రానికి వస్తున్నాయి. దీంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం నేపథ్యంలో ఇక్కడ గత 2 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలాగే విజయవాడ, గుంటూరు, ఇటు ఏలూరు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ఇటు వాహనదారులు అలాగే ప్రజలు కూడా ఒకవైపు వాతావరణం చల్లగా ఉండటంతో వాళ్ళు ఊరటనిస్తున్నప్పటికీ కూడా మరోవైపు బయటకు రాలేని పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా చూసుకున్న లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయినాయి. అలాగే విజయవాడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొండ ప్రాంతాలు అనేది ఇక్కడ ఎక్కువ. అదేవిధంగా దుర్గగుడికి కూడా ఇప్పటికే ఘాట్ రోడ్డును కూడా మూసివేశారు. అలాగే మొగలరాజుపురం ఇటువంటి కొండ ప్రాంతాల్లో కూడా ముందస్తు చర్యలు నగరపాలక సంస్థ చేపట్టింది. ఎక్కడైనా కొండరాలు దొరికిపడే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది చూసుకుంటే కొండ చర్యలు విరిగిపడి 6 మృత్యువాత కూడా పడ్డారు. ఈ నేపథ్యంలోనే వర్షాకాలము వస్తూ ఉంది అనేటప్పుడు కూడా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ ఉదయం నుంచి కూడా కురుస్తున్న వర్షాలైతే వాహనదారులకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా అంటే వేసవి వేడి నుంచి కూడా కాస్త ఊరట చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.